హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం ఫ్రెండ్స్. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో కోట్ల కొలది వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభాస్ బర్త్డే సందర్భంగా 2 సినిమాలను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ప్రభాస్కున్న క్రేజీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2 సినిమాలను ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు అది అభిమానుల కోసం తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ 3 సినిమాల్లో పార్ట్ 2 సినిమాల్లో రెడీగా ఉన్నారు. ఎంతో బిజీగా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేయడానికి 2 సినిమాలను సిద్ధం చేసినట్టుగా ఇప్పటికే మనకు తెలిసింది. తెలుగు చిత్రీకరణలో రిలీజ్ హవా తెగ నడుస్తుంది. రిలీజ్ అయిన సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసి కోట్ల కొలది వర్షాన్ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను రిలీజు తమ హీరోల బర్త్డే సందర్భంగా రిలీజు హవా తెగ నడుస్తుందిగా తెలుస్తుంది. రిలీజ్ అయినా కూడా 1 వారం లేదా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు కోట్ల కొలది వర్షాన్ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. నిర్మాతలు, స్టార్ హీరోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేసి మరీ బ్లాక్ బస్టర్ హిట్లో ఖాతాలు వేసుకున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే మహేష్ బాబు సినిమాలు కూడా రిలీజ్ చేసి కోట్ల కొలది వర్షాన్ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా రిలీజ్ చేశారు. మురారి సినిమా రిలీజ్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మురారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో దేశంలో పాన్ ఇండియా స్టార్గా సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలా ఈ హవాలలో ఉన్నది మరో హీరో సూపర్ స్టార్ ప్రభాస్ గురించి మనం చెప్పాల్సిన పెద్ద హీరో అయిన ప్రభాస్ మళ్ళీ రిలీజ్ సినిమా చూసారంటే మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్కు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది అని ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న అతడు నటించిన 2 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రచారం తెగ జోరుగా వస్తుందని ఆడియన్స్ నుంచి ప్రభాస్ వరకు వెళ్ళిందని తెలుస్తుంది. ప్రభాస్కు భారీగా అభిమానులు ఉన్నారని, వారు ఖచ్చితంగా ప్రభాస్ సినిమాని థియేటర్లో చూస్తారని చాలామంది ఊహలఘనంగా ఏర్పడుతుందిగా తెలుస్తుంది. అలాగైతే ఈ మధ్యకాలం రిలీజ్ అయిన మురారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోయింది. తర్వాత ఈ రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా కూడా మురారి సినిమాని మించిపోయేలా కోట్ల కొలది వర్షాన్ని కురిపిస్తుందని ఇప్పటికే మనకి తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే చూడాలి ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా ఎంత అందుకుంటారో తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ నటించిన డార్లింగ్ వచ్చే నెల సెప్టెంబర్ 23న 1 నెల ముందు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నారు. అది 2010లో విడుదలయ్యి డార్లింగ్ చిత్రం సూపర్ హిట్తో బ్లాక్ బస్టర్ హిట్తో ఇందులో కామెడీ, లవ్ సీన్స్, రొమాన్స్ అన్ని సీనాలు కాజల్ ఇందులో ముఖ్య పాత్రగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసుల వద్ద భారీ విజయాన్ని అందుకొని పాటలతో పాటు అన్ని సినిమాలు కూడా సీక్వెల్లో ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తానని చిత్ర యూనిట్స్ ప్లాన్ అనౌన్స్ చేసినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇంకో సినిమా అది ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆ రోజు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డార్లింగ్, ఆ రోజుల్లో డార్లింగ్ సినిమాతో ప్రభాస్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. డార్లింగ్ ఫ్యాన్స్కు ఇది ఒక మంచి గొప్ప వరమనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ప్రభాస్ని డార్లింగ్ రేంజ్లో మళ్ళీ స్క్రీన్పై చూడడానికి ఇది గొప్ప వరమనే ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇంకా రెండో సినిమా వచ్చేటప్పటికి ప్రభాస్ మొట్టమొదటిగా నటించిన స్క్రీన్పై కనిపించిన సినిమా ఈశ్వర్లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది 2022లో విడుదలయ్యి ప్రభాస్ మొట్టమొదటి సినిమాగా హిట్గా నిలిచిపోయింది. మొదటి సినిమాతో హిట్ కొట్టుకున్న ప్రభాస్ బస్తీలో పెరిగే పేదవాడు పేదింటి అమ్మాయిని ప్రేమించడం వల్ల పేదల మధ్య ఎలాగా ఘర్షణలు జరుగుతాయి అనేది ఈ సినిమాలో చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్లో రాజా సబ్బు గట్టింగ్లో పాల్గొన్న విషయం మనకు తెలిసింది. ఇటీవల హను రాయపూడి కూడా మొదలుపెట్టారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా సెట్పై రావడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 సినిమాల తర్వాత స్పిరిట్ సినిమా కూడా ఈ తొందరలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తారు. ఈ మధ్యకాలం రిలీజ్ అయిన కల్కి 2898 సినిమాతో ప్రభాస్ ఎంత బ్లాక్ బస్టర్ అనుకున్నాడో మనకు తెలిసింది. ఇదే రంగంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ పోవాలని కోరుకుంటున్నాం.